హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఆదినారాయణని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, జీవితంలో డబ్బు అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ డబ్బు కోసం ఉద్యోగం చేస్తూనో వ్యాపారం చేస్తూనో సంపాదిస్తూ ఉంటాం. అయితే నెల తిరిగేసరికల్లా వచ్చే ఖర్చులు, అప్పులు అవన్నీ తీర్చలేక ఏం చేయాలో తెలియని సందిగ్ధ అవస్థలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అయితే అదే సమయంలో అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఎవరైనా మనల్ని ఆదుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. మనలాంటి వారి కోసమే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు కనీ విని ఎరుగని విధంగా ఆన్లైన్ హెల్పింగ్ రంగంలో లెవెల్ వైజ్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే విధంగా ఒక ప్లాన్ తీసుకువచ్చింది. అయితే అదేంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మన యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఇక వీడియోలో కనుక వచ్చినట్లయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని మన ముందుకు తీసుకువచ్చింది శ్రీ నందశౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్. ఈ నందశౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉషోదయం అనే ఆన్లైన్ హెల్పింగ్ రంగాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుమల్లి మండలం నందనవన గ్రామం అనే ఊరిలో మొట్టమొదటిసారిగా ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఇది ఉషోదయం ట్రస్ట్ అనేది 2014లో స్థాపించబడింది. దీని షార్ట్కట్లో SNSBCT శ్రీ నందశౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ నందు పేద పిల్లలు మరియు వృద్ధులకు, వికలాంగులకు ఆహారం అందించటం మరియు దుప్పట్లు పంచడం, 3-వీలర్ రిక్షాలు ఇవ్వడం మరియు విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలను ధనవంతులను చేయడమే మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. పేదల దైనందిన జీవితాలను మెరుగుపరచడానికి మేము ఉషోదయం ట్రస్ట్ ద్వారా చేసి చూపించాలి అని అనుకుంటున్నాం. దీని కొరకే మేము ఉషోదయం హెల్పింగ్ ప్లాన్ను తీసుకువచ్చాము. ఒకసారి సహాయం చేసి అనేక సార్లు సహాయం పొందటానికి మార్గం ఉషోదయం స్థాపన ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా మా లక్ష్యం అందరినీ ధనవంతులను చేయడమే. ఇక్కడ మీరు చూస్తున్నారు ట్రస్ట్ యొక్క లీగల్ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ పాన్ కార్డ్. ఎస్టాబ్లిష్డ్ డేట్ 2014లో స్థాపించబడినటువంటి శ్రీ నందశౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ యొక్క పాన్ కార్డ్. శ్రీ నందశౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక హెల్పింగ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ని తీసుకువచ్చారు. ఇక్కడ ఉషోదయం ట్రస్ట్ ద్వారా మనం డొనేషన్ చేయాలన్నా లేకపోతే మనం డొనేషన్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడ మనం ఉషోదయం ట్రస్ట్కి 100 రూపాయలు డొనేషన్ ఇచ్చి మన పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చి మన యొక్క ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఉషోదయం ట్రస్ట్కి 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న తర్వాత మీరు 900 రూపాయలు డొనేషన్ రూపంలో ఉషోదయం అనే సంస్థలో సభ్యత్వం తీసుకున్న మెంబర్స్కి డొనేషన్ చేయాలి. మీరు ఎప్పుడైతే 900 రూపాయలు డొనేషన్ చేస్తారో అప్పుడు మీరు కూడా డొనేషన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ ఉషోదయం ట్రస్ట్లో మీరు డొనేషన్ డైరెక్ట్గా మీ యొక్క UPI ద్వారా అనగా గూగుల్ పే, ఫోన్పేల ద్వారా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోనికి డొనేషన్ రూపంలో వచ్చి డబ్బులు వస్తాయి. ఇక్కడ ఎటువంటి వ్యాలెట్లు ఉండవు, ఎటువంటి విత్డ్రా చేయాలి అనే టెన్షన్ ఉండదు, విత్డ్రా కట్టింగ్స్ అంటూ ఏం ఉండవు. ఇక్కడ నో బైనరీ, నో ప్రోడక్ట్ సేల్, నో రీపర్చేస్, నో రెన్యువల్, నో అప్గ్రేడ్ సిస్టమ్, నో కండిషన్. ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ సిస్టంలో వచ్చిన అమౌంట్ మళ్ళీ వేరే వాళ్ళకి, మనం వచ్చిన ఫండ్ వేరే వాళ్ళకి మళ్ళీ తిరిగి మనం ఇవ్వాలా అని అనటానికి ఇక్కడ ఎటువంటి అప్గ్రేడ్ సిస్టమ్ లేదు. ఇక్కడ మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ డైరెక్ట్గా మీరు తీసుకోవడమే కానీ వచ్చిన ఇన్కమ్ మళ్ళీ తిరిగి డొనేషన్ చేయండి అని అనటానికి ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ చూడండి: స్పాన్సర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, పిన్ ఫ్రాంచైజ్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ చూస్తే ఇప్పుడు యూ అనే పొజిషన్లో మీరున్నారు. మీకు తెలిసిన వాళ్ళని మినిమం ఒక ABCDE అని ఒక 5గురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మీరు ఏ అనే కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. ఏ అనే కస్టమర్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ అనే కస్టమరు 200 రూపాయలు ఫోన్పే చేస్తారు.
తర్వాత ఇప్పుడు ఏ అనే కస్టమర్ ఏం చేయాలి, ఫస్ట్ 100 రూపాయలతో ఫస్ట్ కంపెనీకి డొనేషన్, అది ఉషోదయం ట్రస్ట్కి 100 రూపాయలు పంపించి ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అతను ఎవరికైతే హెల్ప్ చేయాలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి అతని ఐడి ఓపెన్ చేసిన వెంటనే ఆ 7 ఫోన్ నెంబర్లు, పేర్లు కనపడతాయి. అక్కడ ఆర్డర్లో ఫస్ట్ పేరు మీదే వస్తుంది, నెక్స్ట్ మీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు వస్తుంది, తర్వాత వాళ్ళ పేరు, అట్లా కంటిన్యూగా 7 పేర్లు వస్తాయి. ఫస్ట్ పేరు మీదే కాబట్టి మీకు 200 ఇస్తారు. తర్వాత మీ పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకి 100 రూపాయలు పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పైన 3వ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100, 4th పర్సన్కి 100, 5th పర్సన్కి 100, 6th పర్సన్కి 100, 7th పర్సన్కి 200. ఈ విధంగా ఈ 900 రూపాయలని ఈ 900 రూపాయలని డొనేషన్ ఈ విధంగా చేస్తారు. ఇదే విధంగా ABCDE అనే కస్టమర్లు, మీరు ఎంతమంది కస్టమర్లు ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఇదే విధంగా మీకు అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది. స్పాన్సర్ ఇన్కమ్. ఇప్పుడు స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసరికి మీకు ఒక కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేస్తే 200 రూపీస్ వస్తాయి. అట్లా మీరు ABCDEF ఇట్లా ఎంతమంది కస్టమర్లు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అన్ని 200s వస్తాయి. ఈచ్ కస్టమర్ ద్వారా 200 వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అన్లిమిటెడ్ డైరెక్ట్స్ అనేవి రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్, ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా ఒక 5 కస్టమర్లు ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఒక కస్టమర్ ద్వారా మీకు 200 వస్తున్నాయి. అదే మీరు 5 ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఫస్ట్ లెవెల్లో 5 ఇంటూ 200, 1000 రూపాయలు. సెకండ్ లెవెల్లో 5 ఎవరికి వాళ్ళు 5 ఇంట్రడ్యూస్ చేసుకుంటే 25 మెంబర్స్, ఈచ్ పర్సన్కి మీకు 100 రూపీస్ చొప్పున 2500 వస్తున్నాయి. థర్డ్ లెవెల్లో 125 మంది ఇంటూ 100 రూపీస్, 12500. సిక్స్త్ లెవెల్లో 625, 100 రూపీస్ చొప్పున 62500. ఫిఫ్త్ లెవెల్లో 3125 మెంబర్స్ ఇంటూ 100 రూపీస్, 3,12,500. సిక్స్త్ లెవెల్లో 15,625 టీం, 100 రూపాయలు చొప్పున 15,62,500. సెవెంత్ లెవెల్లో 46,875 టీము, ఈచ్ పర్సన్ 200 రూపీస్ చొప్పున డొనేషన్ చేస్తే 93,75,500 రూపాయలు మీకు వస్తుంది. టోటల్గా ఈ 7 లెవెల్స్ మనం కంప్లీట్ చేసుకుంటే 5 మ్యాట్రిక్స్లో 1,13,28,500 రూపాయలు మీరు నేరుగా మీ ఫోన్పే ద్వారా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీరు 100% వర్క్ చేస్తే 1,13,28,000 తీసుకోవచ్చు. లేదు ఇందులో నేను 50% వర్క్ చేస్తాను, నాకు అంత టైం లేదనుకుంటే 56,64,000 తీసుకోవచ్చు. లేదు నాకు అంత టైం కూడా లేదు, 10% వర్క్ చేస్తాను అనుకుంటే 11,32,000 తీసుకోవచ్చు. అంత కూడా టైం లేదు, నాకు తెలిసిన వాళ్ళు నాకు చాలా తక్కువ, ఏదో చూసి చూడనట్టుగా వర్క్ చేసుకుంటాను, ఏదైనా పార్ట్ టైం జాబ్ చూపించిన అట్లా చూసుకున్నా కానీ 1% వర్క్ జరిగినా కానీ 1,30,000 తీసుకోవచ్చు. ఇంతకు మించిన వర్క్ సింపుల్గా ఓన్లీ ఫోన్పే ద్వారా మీకు ఇన్కమ్ వచ్చే విధంగా ఎంతో బాగుంది. చూడండి ప్లాన్ ఒకసారి. ఇక్కడ 5 అనేది మీరు ఒక రోజులో పెట్టవచ్చు, 2 రోజుల్లో ఇవ్వచ్చు. లేదు వారానికి ఒక 5 ఇచ్చినా కానీ 7 లెవెల్స్కి 7 వారాలు ప్లాన్ చేసుకున్న 2 నెలలు, లేదు 2 నెలలు కూడా కాదు, నెలకి ఒక్కొక్క లెవెల్ ఫిలప్ చేసుకుంటూ వెళ్తామనుకున్నా కానీ 7 లెవెల్స్ 7 నెలలు ఫిలప్ చేసుకున్నా మీకు 1,00,00,000 రూపాయల ఇన్కమ్ 7 నెలల్లో తీసుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని ఒకసారి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ 10 మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు 5 కాదు, ఇంకా చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఇంకా ఎక్కువ మందిని ఇంట్రడ్యూస్ చేసుకుంటానంటే అదనంగా ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఇక్కడ 10 మ్యాట్రిక్స్లో ప్లాన్ చూసుకోండి. మీరు 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే 200 రూపాయలు చొప్పున 2,000 వస్తుంది. అదే ఆ 10 మంది సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ అవుతారు, 100 రూపీస్ చొప్పున 10,000 వస్తాయి. థర్డ్ లెవెల్లో 1,000 రూపీస్ చొప్పున 1000 టీమ్ ఇంటూ 100 రూపీస్, 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఫోర్త్ లెవెల్లో 10,000 టీము ఇంటూ 100 రూపాయలు చొప్పున 10 లక్షలు వస్తున్నాయి. ఫిఫ్త్ లెవెల్లో 1,00,000 రూపాయల టీము, 1,00,000 టీము 100 రూపాయలు చొప్పున 1,00,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సిక్స్త్ లెవెల్లో 10 లక్షల టీము 100 రూపాయలు చొప్పున 10,00,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సెవెంత్ లెవెల్లో 1,00,00,000 టీము ద్వారా 200 రూపాయలు చొప్పున 200,00,00,000 రూపాయలు ఇన్కమ్ అనేది టోటల్గా ఈ ప్లాన్ మీద 10 మ్యాట్రిక్స్లో మీరు 7 లెవెల్స్ ప్లాన్ చేసుకోగలిగితే 211,11,12,12,000 రూపాయలు మీరు
ఈ సబ్జెక్ట్లో తీసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా దీంట్లో కూడా మీరు 100% వర్క్ చేయాలా, 50% వర్క్ చేసినా కానీ 105 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. లేదు 10% వర్క్ జరిగిందనుకోండి 20 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. లేదు సార్ నేను అంత కూడా చేయలేదు 1% చేస్తాను అనుకున్నా కానీ 2 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. ఇక్కడ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ఫస్ట్ లెవెల్లో 10 మందిని ఇంట్రడ్యూస్ చేయగలిగితే 5 ఈపిన్స్ అంటే 500 రివార్డ్ వస్తుంది. సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ కాకపోయినా 75 మెంబర్స్ అయినా కానీ మీకు 10 ఈపిన్స్ వస్తాయి, అంటే 1000 రూపాయలు వస్తున్నాయి. థర్డ్ లెవెల్లో 400 టీం వస్తే 6000 రూపాయలు క్యాష్ రివార్డ్ వస్తుంది. ఫోర్త్ లెవెల్లో 10,000 టీం వస్తే 1,00,000 రూపాయలు బైక్ ఫండ్ ఇస్తున్నారు. ఫిఫ్త్ లెవెల్లో 1,00,000 టీం ఇవ్వటం వల్ల 10 లక్షల కార్ ఫండ్ ఇస్తున్నారు. సిక్స్త్ లెవెల్లో 10 లక్షల టీం ఉండటం వల్ల 50 లక్షలు అపార్ట్మెంట్ ఫండ్ ఇస్తున్నారు ఫ్లాట్ కొనుక్కోమని. సెవెంత్ లెవెల్లో 1 కోటి టీం ఉండటం వల్ల 50 లక్షలు గిఫ్ట్గా విల్లా తీసుకోమని ఫ్రీగా ఇస్తున్నారు. 5 లక్షలు 5 కోట్ల విల్లా. అపార్ట్మెంట్కి ఏమో 50,000 ఇస్తున్నారు, విల్లాకు వచ్చేసరికి 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా మనకి రివార్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ అద్భుతమైన ఆదాయ అవకాశాన్ని మనకి అందించిన ఈ నందశౌర్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉషోదయం ట్రస్ట్ ద్వారా మీ యొక్క కుటుంబాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ ప్లాన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో లింకు ఎవరైతే పంపించారో వాళ్ళతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.